నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే శిల్పా కుటుంబం లక్ష్యమని, ఆ క్రమంలో తాము ఎప్పుడూ తప్పు చేయమని, ఎవ్వరికీ తలవంచబోమని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నంద్యాల పట్టణంలోని శిల్పా సేవా సమితి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శిల్పా మహిళా బ్యాంకు ద్వారా 132 మంది మహిళలకు సుమారు 20,19,000 రూపాయల విలువైన రుణాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, శిల్పా కుటుంబం చేస్తున్న సేవలపై టీడీపీ నేతలు చేసిన విమర్శలపై ధ్వజమెత్తారు. గత 2 దశాబ్దాలుగా పేదలు, రైతుల కోసం శిల్పా కుటుంబం పనిచేస్తోందని గుర్తు చేశారు. శిల్పా సహకార్ స్టోర్స్లో 10% డిస్కౌంట్తో సరుకులు అందిస్తుంటే ఏబిఎన్ ఛానల్లో తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కోట్లాది రూపాయల విలువైన 2 ఎకరాల స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి నెలకు కేవలం 1000 రూపాయల చొప్పున 37 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సేవ చేయకపోతే విమర్శించవద్దని, సేవ చేయడం చేత కాకపోయినా పర్వాలేదు, కానీ చేస్తున్న వారిపై బురద చల్లడం సరికాదన్నారు. మీకు శక్తి ఉంటే మేం చేసే సేవా కార్యక్రమాలను మీకే అప్పగిస్తాం, నిరభ్యంతరంగా కొనసాగించండి సవాల్ విసిరారు. నైపుణ్యాభివృద్ధికి మద్దతు పలుకుతూ రుణాలు పొందిన మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైతే మరిన్ని స్కిల్ ట్రైనింగ్ కోర్సులు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, బ్యాంక్ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. దాదాపు మీలాగా 12 మంది తీసుకుంటున్నారు. 11 సార్లు 11సారి కూడా తీసుకుంటున్నాం అన్నారు. 11సారి అంటే దాదాపు 11 సంవత్సరాలు మేడం, అంతేనా? 11 సంవత్సరాలు, 11-12 సంవత్సరాల నుంచి కరెక్ట్ గా వాళ్ళు డబ్బులు కడుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళీ కడుతూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ఒక సంస్థ మీద నమ్మకం ఏర్పడితేనే తిరిగి మళ్ళీ అదే సంస్థలోకి వస్తుంటారు. నిజంగానే అంటే మీకు ఎక్కడైనా సరే ఒక ఇబ్బంది తలెత్తి వద్దురా నాయన వీళ్ళ దగ్గరికి పోకూడదు అనే పరిస్థితి కానీ తలెత్తితే ఎవరు కూడా రారు, అంతే కదమ్మా? మన ఆత్మాభిమానం కంటే డబ్బులు ముఖ్యం కాదు ఎవరికి అయినా సరే. సో తిరిగి మళ్ళీ మన బ్యాంకులోకి వచ్చి తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా బ్యాంకులో కూడా మీకు ఎక్కడ ఇబ్బంది లేదు, అసౌకర్యంగా అనిపించడం లేదు కాబట్టి వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు బ్యాంకుకి తిరిగి మనం డబ్బులు కట్టాలన్నప్పుడు మీరు రాలేనటువంటి పరిస్థితి ఉంటే బ్యాంకు వాళ్ళు వచ్చి మీ దగ్గర వసూలు చేసుకొని వెళ్తున్నారు. అవునమ్మా? వస్తున్నారు. ఇవన్నీ కూడా దేనికోసం పెట్టినామంటే, మా అక్క చెల్లెమ్మలు అసౌకర్యానికి గురి కావద్దు, మీరు రాలేనటువంటి పరిస్థితి, ఆ రోజు బిజీగా ఉండొచ్చు, లేకపోతే ఆటో ఖర్చులు భరించి అదే పనిగా వచ్చి కట్టడానికంటే ఇబ్బంది పడుతున్నామంటే మేమే మీ దగ్గరికి పంపించి తీసుకుంటాం. దానికి ఏమైనా ఎక్కువ వసూలు చేస్తున్నారమ్మా ఎవరైనా? అంటే మేము అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రతిదానికి ఈ మధ్య మీరు చూసుంటారు టీవీలో, ఈ బ్యాంకును తీసేయాలి, ఈ బ్యాంకును తీసేయాలి అని చెప్పేసి నానాక రభస జరుగుతుంది. మనం ఓడిపోవడము మొన్నటి వరకు, అంటే మనం గతంలో కూడా ఓడిపోయినాం, అప్పుడు కూడా ఎవరు ఏమి, ఒకసారి బై ఎలక్షన్లప్పుడు మాత్రమే మనము పార్టీ మారినామనే ఉద్దేశంతో ఆ రోజు ఇబ్బంది పెట్టినా తప్పితే ప్రతిపక్షంలో ఉండగా కూడా ఎప్పుడు బ్యాంకుకి ఇబ్బందులు రాలా, బ్యాంకుకి రాలా, సూపర్ మార్కెట్కి రాలా, లేకపోతే రైతు సహకారిని కూడా ఎవరు ఇబ్బంది పెట్టారు. ఆఖరికి వైఎస్ఆర్ కళ్యాణం అంటాం, దాన్ని కూడా ఎవరు తీసుకోవాలి లేకపోతే లాక్కోవాలనే ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఈసారి మనం ఓడిపోయిన తర్వాత ఈసారి అన్ని విచిత్రాలు జరుగుతాం. ఎప్పుడు లేనటువంటి విధంగా
మొదటిది వైఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని లాగేసుకున్నారు. వైఎస్ఆర్ కళ్యాణ మండపం ఎవరైనా పెళ్లి చేసినారమ్మా? ఎవరు ఎప్పుడు చేసినారమ్మా? 2012. మీది ఫస్ట్ పెళ్లి. మా చెల్లెల్ని ఎంత కట్టింటారమ్మా కళ్యాణ మండపం? డబ్బులే కట్టలేదు సార్. డబ్బులే. ఫ్రీగా చేశారు. 2 పెళ్లిళ్ళు చేశారు. 2 పెళ్లిళ్ళు చేసినారు, ఫ్రీగా చేసినారు. అక్క దగ్గర నుంచి వసూలు చేసిన యాభైలు మామూలుగా నాకు తెలిసినంత వరకు అయితే ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా కళ్యాణ మండపాలు ఉచితంగా వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. సరే, అప్పుడు కొన్ని ప్రతి సంవత్సరం సామూహిక వివాహాలు కూడా చేయడం జరిగింది. కొన్నిసార్లు 5,000 రూపాయలు 5,000 రూపాయలు కూడా మీకు తెలియదు ఏం కాదు. ఒకసారి ఒక పెద్ద కళ్యాణ మండపం తీసుకుంటే ఈ రోజు ఎంత వసూలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. 5,000 రూపాయలకి ఎక్కడైనా అంత పెద్ద హాల్ వస్తుందామో? రాకపోగా 5,000ది మళ్ళీ కసు పెట్టడానికి దానికి ఖర్చులు. అంటే ఒకప్పుడు 15,000-20,000 రూపాయలు. సరే, లాస్ట్కి వచ్చేసరికి ఒక 35,000 రూపాయలు ఉంటే ఒక కుటుంబం పెళ్లి చేసేది. ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 35,000 రూపాయలకి పెళ్లి. 35,000 రూపాయలకి నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా నంద్యాల పట్టణంలో అంత పెద్ద కళ్యాణ మండపం అయితే పెళ్లి చేసే పరిస్థితి లేదు. మళ్ళీ అదేమన్నా పాడైపోయి బాగలేదా అంటే తిరిగి దాని మీద ఆ వచ్చే 5,000 రూపాయలకి ఏదైనా మెయింటైన్ చేయగలుగుతాము. అంత పెద్ద 9,000 రూపాయలు దాని మెయింటెనెన్స్ అంతా కూడా బాగాలేదని నాకే అనిపించి ఎలక్షన్ అప్పుడు రేట్లు అన్ని ఊడిపోతున్నాయి, దీన్ని నీటి చేయాలని మళ్ళీ ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి చేసిన తర్వాత దురదృష్టం కొద్ది మనం ఓడిపోయినాం. ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో కొంతమందికి మనం దాన్ని నడపడం నచ్చలేదు. నచ్చకపోతే దాన్ని తిరిగి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని తీసుకున్నాం. మేము అప్పటికీ చెప్పినాం, కోర్టుకు వేసినాం. కోర్టు కూడా చెప్పింది, మీరేమైనా డబ్బులు కడతారా అంటే మీరు ఎంత చెప్తే అంత కడతామో, పేదవాళ్ళ దగ్గర నుంచి మాత్రం వసూలు చేయండి అని చెప్తే 25,000 కట్టండి అని కోర్టు కూడా మాకు అనుకూలంగానే ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆర్డర్ రాలే. 25,000 నెలకి మేమే కడతాం, కావాలంటే మళ్ళీ పైపించి కానీ కూడా చెప్పడం జరిగింది. ₹1 ఎందుకంటే పేదల మీద భారం పెట్టద్దు. కానీ ఈ రోజు మీరు ఆ కళ్యాణ మండపం వెళ్ళి పెళ్లి చేయాలంటే 1,00,000 నుంచి 1,20,000. ఎవరికి మీద భారం? నాకేమైనా నష్టం జరుగుతుందా? నాకేం నష్టం జరగలేదు. నేను కట్టించినామో ఆ రోజు మా నాన్న దగ్గర కట్టించినారు, కళ్యాణ మండపం అక్కడే ఉంది, నడుస్తాం. 30,000కి వస్తే బాగుపడింది శిల్పా కుటుంబం కాదు. 30,000 వస్తే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ప్రజలకి మేలు చేయాలి, ఒక మాకు రుణం తీసుకునే అవకాశం ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి తక్కువ చేసి ఈరోజు 30,000 కాస్త ఒకేసారి 1,20,000 నడుస్తుందంటే ప్రజలకు ఎంత అసౌకర్యమో ఒక్కసారి ఆలోచించుకోవాలి. మిర్చి యార్డ్ తీసుకొస్తే మిర్చి యార్డ్ నడిపే సామర్థ్యం లేదు, దాన్ని మూపిస్తారు. అన్ని దానికి వచ్చేసి లాస్ట్కి షాపింగ్ వెళ్తారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇవన్నీ ప్రగల్భాలు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, శిల్పాలు తక్కువ రేటుకి మాట్లాడుతున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీ ఆఫీస్ కి స్థలం కావాలని చెప్పేసి పెట్టుకున్నారు. మార్కెట్ యార్డ్ లో 2 ఎకరాల స్థలం తీసుకున్నారు. 2 ఎకరాలు, 2 షాపులు కాదు, 2 ఎకరాల స్థలం. ఎంత తీసుకొని ఉంటారు మీరు ఒకసారి ఆలోచించండి. పెద్ద మనుషులు ఎంత తీసుకొని ఉంటారు? ఎకరం అంట 1,000 రూపాయలంట. ఎకరం 1,000 రూపాయలమ్మా. మీ బాడిగ ఎంతమ్మా? 3,000 రూపాయలు బాడిగ. ఎకరం 1,000 రూపాయలు వచ్చింది. మీకు అప్లై చేసుకుంటే మీకు ఇస్తారమ్మా, తీసుకోండి. ఎకరం 1,000 రూపాయలకి నువ్వేమనుకుంటున్నావు? ఎకరం 1,000 రూపాయలు అంటే నెలకు 1,000 రూపాయలు అనుకుంటున్నావు కదా? కాదు, సంవత్సరానికి 1,000 రూపాయలు. సంవత్సరానికి 1,000 రూపాయలు. సంవత్సరానికి 1,000 రూపాయలు కడతా అంటే ఎకరం స్థలం ఇస్తారంట. 2 ఎకరాల స్థలం 2,000 రూపాయలు. నెలకు కట్టినా బాగుంటుంది, నెలకు కూడా కాదంట, సంవత్సరానికి 2,000 కడతారంట. 33 సంవత్సరాలు రాసిస్తా ఉన్నారు. ఈడేమో
నెలకి దగ్గరగా ₹1,00,000 కడుతుంటే మాది తప్పంట. నెలకి అంటే నెలకి దగ్గర సంవత్సరానికి చూస్తే దాదాపు 9 లక్షల పైగా బాడిగలు కడుతుంటే 9-10 లక్షలు కడుతుంటే మాదేమో తప్పంట. సంవత్సరానికి 2,000 కట్టచ్చండి. 2,000 కలిస్తే 2 ఎకరాలు తీసుకోవచ్చండి. ఎవరిది న్యాయమో చెప్పండి. గట్టిగా అందరు కలిసి ఈసారి వెళ్ళి ఆ మార్కెట్ యార్డ్ ముందు, ఎందుకంటే బాగా విశాల హృదయం గల వాళ్ళు, బాగా చాలా మంది పేదలు ఉన్నారు. మీరందరూ అడగండి, తప్పలేదు. ఎందుకంటే ₹2,000 ఇంత పెద్ద హృదయంతో టీడీపీ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, పాపం డబ్బులు లేవు కాబట్టి 2,000 ఇస్తున్నారు. మాకు కూడా ఇవ్వండి సార్, మీ పక్కనే మేము కూడా ఇల్లు వేసుకుంటాం అని చెప్పండి. అంటే ఇంత ఎందుకు చెప్తున్నా అంటే, మామూలుగా అయితే నేను ఏ రోజు రాజకీయాల గురించి అసలు మాట్లాడడం ఈ స్టేజ్ మీద నుంచి అయితే. ఎందుకంటే దీంట్లో నాకు తెలుసు అందరూ 100% ఉన్న వాళ్ళందరూ కూడా మాకే ఓటేసినారు అనేది కూడా ఇప్పుడు అడగల. ఏమని చెప్పి మేము అడుగుతాం. దీంట్లో తెలుగుదేశం సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. మా కోసం ఎక్కువ భాగం మంది మా కోసం చేసిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఏనాడు కూడా రాజకీయాల్లో నువ్వు మాకు ఓటేస్తానే మీకు చేస్తా, మా పార్టీకి వేస్తానే మీకు చేస్తా అని ఎప్పుడు కూడా చెప్పాల. జనరల్ గా అసలు దీంట్లో చూసినప్పుడు రాజకీయాలు అయితే మాట్లాడరు. ఏదమ్మా మీ బ్యాంకు ఇట్లా ఉంది, మీరు బాగా కట్టుకుంటే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది, ఇది మీ బ్యాంకు, మీ చేతుల మీద మీరు బాగా చేసుకోండి అని చెప్పేసి మాత్రమే చెప్పేసి వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా రాజకీయాల గురించి అసలు ప్రస్తావన తీసుకున్నాం, కానీ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇప్పుడు కళ్యాణ మండపం ఏ రకంగా అయితే తీసేసుకుంటే నాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఈ రకంగా సూపర్ మార్కెట్ మొత్తం నా దగ్గర నుంచి లాగేసుకుంటే నాకు వచ్చిన నష్టం ఏముంటుంది? 10% డిస్కౌంట్ ఇచ్చేది ఆగిపోతుంది. ఆగిపోతే ఇంకా నాకు డబ్బులు మిగులుతాయి, అంతేగాని నా చేతిలో నుంచి డబ్బులు పెట్టేది అయితే ఏముండదు కదా. లేకపోతే బ్యాంకు మూపిస్తే ఏమవుతుంది? మొత్తం అని కాదు, బట్ బ్యాంక్ మూపిస్తే ఏమవుతుంది? ఎవరు నష్టపోతారు? ఒక 10 మందికి సహాయం చేయగలుగుతాం, సరే ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో ఒక 10 మందికి సహాయం చేయగలుగుతాం. అది చేయడం ఆపాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఈ రోజు దాదాపు 132 మందికి ₹22,19,000 ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. నంద్యాలలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆచార ప్రశిక్షణ శిబిరం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని నేటి తరానికి అందిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నంద్యాల స్థానిక రామకృష్ణ పీజీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ శిక్షణ శిబిరం ఉత్సాహభరిత వాతావరణంలో మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యారంగ ప్రముఖులు మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి విచ్చేశారు. ముఖ్య వక్త డాక్టర్ దాస్మూరి ఉమామహేశ్వరరావు తన ప్రసంగంలో ఆచార్యుల బాధ్యతను గుర్తు చేశారు. కేవలం పాఠాలు చెప్పేవాడు ఉపాధ్యాయుడు అయితే, తాను చెప్పే విషయాన్ని ఆచరించి చూపేవాడే నిజమైన ఆచార్యుడు అని వక్తలు స్పష్టం చేశారు. రామకృష్ణ పరమహంస జీవితాన్ని ఉదాహరిస్తూ ఆచార్యుల బాధ్యతను గుర్తు చేశారు. విద్యార్థుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసం కోసం విద్యాభారతి రూపొందించిన పంచపది పద్ధతిని ఈ శిక్షణలో బోధించనున్నారు. సాధారణ విద్యా సంస్థలకు భిన్నంగా విద్యాభారతి విద్యార్థుల్లో దేశభక్తిని, క్రమశిక్షణను నూరిపోస్తోందని వక్తలు కొనియాడారు. ముఖ్య అతిథి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నూతన విద్యా విధానం ఆశయం మేరకు విద్యార్థులు స్వయం సమృద్ధి సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఈ 15 రోజుల శిక్షణలో నైపుణ్యాలు మరియు సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ శిక్షణలో భాగంగా 33 శ్లోకాల ఏకాత్మత స్తోత్రం మరియు నైతిక విలువలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. రావడానికి ముందు సంకోచిస్తూ ఇబ్బందులు పడుతూ వచ్చి ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత
ఈ యొక్క పెద్ద కుటుంబం, అక్కడ చిన్న కుటుంబం, ఇక్కడ చాలా పెద్ద కుటుంబంలో కలిసాం. ఈ కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ అందరితో హ్యాపీగా సంతోషంగా ఉంటూ మనకున్నటువంటి నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాం అన్నటువంటి భావంతో ఈ 15 రోజులు మీరు మీ మనసుని ఈ యొక్క కార్యక్రమాల మీద కేంద్రీకరించినట్లయితే మీరు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి టీచర్లుగా మీరు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈరోజు అంత ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని మరోసారి అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రతి అంశంలో కూడా మీ యొక్క 100% ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ కావాలి. బయటి విద్యా సంస్థలకి, సరస్వతి విద్యాపీఠాలకి ఉన్న తేడా అది. మంది కమర్షియల్ ఆస్పెక్ట్తో ముందుకెళ్ళేటువంటి సంస్థ కాదు. కేవలం నలుగురికి విద్యను అందించాలి, సమాజంలో మంచి వ్యక్తిని తయారు చేయాలి, మంచి సభ్యతను అందించాలి, సంస్కృతిని అందించాలి అన్నటువంటి భావంతో ముందుకెళ్తున్నటువంటి విద్యా సంస్థ. అలాంటి విద్యా సంస్థలో మీరు భాగస్వాములు అయినందుకు మీరంతా కూడా గర్వించాలి. విద్య అనేది పెద్దలు ఎప్పుడు కూడా అన్నదానం గొప్పది అని చాలామంది చెప్పేవాళ్ళు. నా ఉద్దేశంలో విద్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే ఒకప్పుడు వర్షాలు లేక, పంటలు పండక అప్పుడు అన్నదానం చేసేవాళ్ళు. అప్పుడు పంటలు వచ్చేటివి కాదు. బట్ ఇప్పుడు సఫిషియెంట్గా మన దేశంలో కూడా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు మన దేశంలో సఫిషియెంట్గా పండించుకుంటున్నాము, సఫిషియెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము మన దేశాల నుంచి కూడా బయటికి. కాబట్టి మనకు అన్నం అనేది మన దేశంలో సఫిషియెంట్ ఉంది. మనకు కావాల్సిన విద్య ఒక విద్య ఇస్తే డెఫినెట్ కూడా కుటుంబం బాగుపడుతుంది. ఇప్పుడే మన రామకృష్ణరావు గారు చెప్పినట్టు విద్య అనేది ఉద్యోగం కోసం కాదు, ఒక యువతను, సమాజంలో మంచి యువతను సుశక్తిగా నిలవడానికి, వాళ్ళలో వాల్యూస్ పెంచడానికి, ముఖ్యంగా దేశభక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలో ఆ దేశభక్తి చాలా కుదవబడేది. మీ అందరికీ ఇవాళ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. ఇవాళ వైశాఖ శుక్ల పూర్ణిమ, ఇది బుద్ధ పూర్ణిమగా దేశం జరుపుకుంటోంది. సో బుద్ధ పూర్ణిమ నాడు మీకు జ్ఞానోదయం కలగటానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా మీరు భావించండి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని చాంద్బడా సెంటర్లో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. స్థానిక సూపర్ కబాబ్ హోటల్ రోడ్డును ఆక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న స్పందించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది సదర్ హోటల్ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. అయితే ఈ తొలగింపులపై సూపర్ కబాబ్ హోటల్ యజమాని షేక్ వలీ స్పందించారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను గౌరవించి రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తానే స్వయంగా తొలగించుకున్నానని ఆయన తెలిపారు. అయితే అదే వీధిలో మరికొన్ని హోటళ్లు, దుకాణాలు కూడా రోడ్డును ఆక్రమించి ఉన్నాయని, వాటి వల్ల కూడా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, కేవలం తన హోటల్ పైనే కాకుండా నిబంధనలు అతిక్రమించిన మిగిలిన అన్ని ఆక్రమణలపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని షేక్ వలీ వేడుకుంటున్నారు. అందరికీ ఒకే న్యాయం చేయాలి అంటూ ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. సార్, ఈ వార్డోళ్ళు వచ్చేసి ఎవరో కంప్లైంట్ ఇచ్చినారని కమిషనర్ గారు మన హోటల్ మీద వచ్చి రైడ్ చేసినారు. బయట వచ్చేసి ఒక 5 అడుగులు వరండా వేసుకున్నాను. నేను 50,000 వచ్చేసి బాడిగా వేసుకున్నాను, వరండా వేసుకున్నాను. ఇది రోడ్డు మీద తీయాలని చెప్పినారు. కమిషనర్ సార్ ఎంత బతిమాలినా కూడా 30 మంది పని చేస్తున్నారు మన కాడ. 30 మందికి వచ్చేసి ఉపాధి పోతుందని చెప్పినా కానీ వినలేదు. అయినా కానీ పట్టుబట్టి వచ్చేసి తీసేసినారు. అయినా కానీ నేను తీసిన తర్వాత నేను తీసిన తర్వాత ప్రతి మనిషి వచ్చేసి వరండా వేసింది తీసేయాలా, ఏం ఉండకూడదు. ఎందుకంటే కమిషనర్ సార్ మాట మీద నేను తీసుకున్నాను. కమిషనర్ గారు ఎట్లా చెప్పినారో అట్లా చేస్తున్నారు. కానీ నాకు ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయం లేకుండా అందరికి ఒకటే న్యాయం జరగాల. అందరికి ఒకటే న్యాయం, ఒకటే రకంగా ఉండాలా. ఎందుకంటే నాకు లేకుంటే ఏదో ఒక ఉపాధి చూపేయండి. ఈ హోటల్ కూడా ఎత్తేస్తా. ఈ హోటల్ ఎత్తేసి నేను కమిషనర్ సార్ కానీ వచ్చి కూర్చుంటే ఏదో ఒక 500 ఉపాధి చూపేయండి నాకు.
500 ఉపాధి చూపిస్తే నేను వచ్చి వాళ్ళకంటే కూర్చుంటా. వాళ్ళే కాలువలు ఊడ్చామంటే ఊడుస్తా, రోడ్డు ఊడ్చామంటే ఊడుస్తా, ఏం చేయమంటే అది చేస్తా. నేను మా స్టాఫ్ 30 మంది ఉన్నారు, అక్షరాల 30 మంది ఉన్నారు. ఇది తీస్తే కానీ నేను ఇప్పుడు తిమ్మంటే తీసినాను, కానీ ఇది అందరికీ వచ్చేసి ఎట్లా నాకు తీసినారు. అందరికీ దయచేసి ఈ ఒక్క మాట కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని, ఈ ఒక్క మాటకు కొద్దిగా కమిషనర్ దృష్టి పెట్టుకొని చేయాలా. ఎందుకంటే నాకు ఒక్కరికే కాదు, నేను తిమ్మంటే తీసినాను. నాకు గతంలో కూడా చెప్పినారు తిమ్మని, నేను కూడా తీయలే, నేను కూడా గతంలో చెప్పిపోయినారు తీయలే, కానీ ఇప్పుడు తీసినాను. కానీ తీసినందుకు నాకు ఎంత బాధ ఉండేది దేవునికి రక. ఎందుకంటే ఈ బయట వచ్చేసి మనం కొంచెం స్థలము మేము వాడుకుంటే మనకు కొద్దిగా ఉపాధి పెరుగుతారనే ఉద్దేశంతో చేసుకున్నాం. అంతేగాని రోడ్డు ఆక్రమించుకోవాలా, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టాలా, ఇతరులకు ఇబ్బంది పెట్టాలా, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా, వాడోళ్ళకి ఇబ్బంది పెట్టాలా, పేటోళ్ళకి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశాలు ఏమీ లేవు. 40 రూపాయలకు వచ్చేసి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నాం. మేము 40 రూపాయలకు కడుపు నిండా భోజనం పంపిస్తున్నాం. అందుకోసమే జనాలు వచ్చేసి మన కాడికి వస్తున్నారు తిండికి. వేరే రెస్టారెంట్లో పోతే మీకు 500, 600 ఉంది, మన కాడ బిర్యానీ 100 రూపాయలు. రుచిగా ఉంటుందని జనాలందరూ వస్తున్నారు. అది కూడా తప్పే అంటే ఎవరేం చేయలేం దానికి. నంద్యాల జిల్లాను రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ జిల్లా కలెక్టర్ రాజ్కుమారి కన్యా మరియు ఎస్పీ సునీల్ శరణ్ నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 29 ప్రమాదకర బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా మొదటి రోజు జాతీయ రహదారి NH-44 పరిధిలోని 9 ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ ప్రమాదాల నివారణకు తక్షణ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నేడు రెండో రోజు జిల్లా అధికారుల బృందం నంద్యాల పట్టణంలోని 6 ప్రధాన బ్లాక్ స్పాట్లను సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ముఖ్యంగా నంద్యాల చెరుకట్ట సమీపంలో ఉన్న మలుపులను సరిచేయడంతో పాటు రోడ్డు వెడల్పు పనులను చేపట్టాలని నిర్ణయించారు. రాబోయే 30 రోజుల్లోగా అన్ని ప్రమాదకర ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, సైన్ బోర్డులు, కాజన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. వెలుతురు తక్కువగా ఉన్న జంక్షన్ల వద్ద కొత్తగా ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. మిగిలిన 5 బ్లాక్ స్పాట్లకు సంబంధించి 2 రోజుల్లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈ తనిఖీల్లో పోలీస్ శాఖ, ఆర్ఎన్బి, మున్సిపల్, జాతీయ రహదారి విభాగాలు మరియు ఆర్టీసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమన్వయంతో పనులు పూర్తి చేసి జిల్లాలో ప్రమాదాల శాతాన్ని తగ్గించడమే తమ ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు. సో గవర్నమెంట్ డీజీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన నంద్యాల జిల్లా దాదాపు 29 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు. అందులో భాగంగా ఫస్ట్ నాడు ఒక 9 బ్లాక్ స్పాట్స్ NH-40 మీద ఇన్స్పెక్షన్ జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు అటెండ్ అయ్యారు. ఈరోజు సెకండ్ డే నంద్యాల టౌన్లో ఒక 6 నెంబర్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిగా ఈ 167 కేలో ఈ చెరుకట్ట దగ్గర ఒక బ్లాక్ స్పాట్ గుర్తింపు జరిగింది. రిమూవ్ చేసి రోడ్డు స్ట్రైటన్ చేస్తే సాధ్యమైనంత వరకు ఈ పాయింట్లో యాక్సిడెంట్స్ జరగకుండా చూడడానికి మేము ప్రయత్నిస్తాం. జిల్లా కలెక్టర్ మేయర్ గారు, మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సార్ గారు ఆదేశాల మేరకు మిగతా అధికారుల సహకారంతో ఈరోజు మేము బ్లాక్ స్పాట్స్లో ఈ చెరువుకట్ట దగ్గర ఇంతకుముందు ఇన్సిడెంట్స్ జరిగాయి. యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ మా సీనియర్ సిఎస్ఆర్ గుప్తా సార్ సహాయంతో మేము ఏ విధంగా ఇక్కడ యాక్సిడెంట్ జోన్ తగ్గించాలో మా పాత ట్రాఫిక్ సిఎస్ఆర్ గుప్తా సార్ పరిచయం తీసుకొని సారు సలహాలు తీసుకుంటున్నాము. ఇక ఇంతకుముందు కూడా 4-5 304 జరిగాయంటే స్పాట్ జీవితాన్ని చనిపోయారు. 2 వీలర్ రైడర్స్
కాబట్టి ఇక్కడ మేము ఖచ్చితంగా కమిషనర్ సార్ సహాయం తీసుకొని ఇక్కడ రైలింగ్ సైడ్కు వేయించి తర్వాత ఒక 4-3 స్పీడ్ బ్రేక్లు వేయించుకుంటే మ్యాక్సిమం తగ్గేదానికి అవకాశం ఉంది. చాపిరేవుల గ్రామంలో ఈ నెల 29వ తేదీ ఓ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అందరూ నవ్వుతూ గడుపుతున్నారు. తన స్నేహితుడి పెళ్లి వేడుకలో ఉత్సాహంగా డాన్స్ చేస్తున్న ఎద్దుల ప్రదీప్ ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. గుండెపోటు రూపంలో మృత్యువు కబలించడంతో చాపిరేవుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వైసీపీ కార్యకర్త ప్రదీప్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రదీప్ కేవలం ఒక కార్యకర్త మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. చిన్న వయసులోనే ప్రదీప్ మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయబోమని, తాను వ్యక్తిగతంగాను పార్టీ పరంగాను ఎల్లవేళలా అండగా ఉంటానని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భరోసా ఇచ్చారు. వైకల్యాన్ని జయించి హిమ శిఖరాలను ముద్దాడి వచ్చారు నంద్యాల బిడ్డలు. 15 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్పై విజయకేతనం ఎగురవేసి నేడు నంద్యాల రైల్వే స్టేషన్కు చేరుకున్న 7 CWSN విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఘనంగా స్వాగతం పలికింది. జిల్లా గర్వించదగ్గ రీతిలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న 7 ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల బృందం నేడు స్వగ్రామానికి చేరుకుంది. నంద్యాల రైల్వే స్టేషన్లో ఈ చిచ్చర పిడుగులకు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు జగన్మోహన్ రెడ్డి, ప్రసన్న కుమార్లు ఘనంగా స్వాగతం పలికారు. 15 రోజుల క్రితం నంద్యాల జిల్లా నుండి బయలుదేరిన 7 ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల బృందం ఎంతో కఠినమైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ను అత్యంత సాహసంతో పూర్తి చేసింది. ఈ సందర్భంగా డిఈఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ శారీరక వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా హిమాలయ శిఖరాల చెంతకు చేరిన ఈ విద్యార్థులు ఎంతో అదృష్టవంతులని, జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులను, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఆర్గనైజ్ చేసిన సమగ్ర శిక్ష బృందాన్ని అధికారులు అభినందనలు తెలియజేశారు. ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించిన ఈ విద్యార్థుల సాహస గాథ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఎక్కేటప్పుడు చాలా కష్టపడ్డాం. అంతా అప్పుడే ఉంటుంది కాబట్టి చాలా కష్టపడి ఎక్కాం. యాంకిల్ పెయిన్స్ అంతా పెయిన్స్ ఎక్కాం. మన నంద్యాల కలెక్టర్ గారు డిఈఓ సార్ కృషితో మోటివేట్తో అంత పైకి వెళ్ళగలిగాం. నా లోకేష్ సార్ కలిసాం. థ్యాంక్ యూ సార్. నా పేరు మధుసూదన్. నంద్యాల నుంచి పైకి పోలేమో అనుకుంటే భయం వచ్చాం. అది టెక్నిక్ చదివితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా నాన్న పేరు తలారి మధీశ్వరయ్య, మా అమ్మ పేరు తలారి జయలక్ష్మి. నేను ఫస్ట్ సెలెక్ట్ అవుతానో కానో అనుకొని ట్రై చేసి వచ్చాను. వచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యానని తెలిసిన తర్వాత మా అమ్మ మా నాన్న చెప్తే బాగా ఫీల్ అయ్యారు, సంతోషంగా అన్నారు. కానీ మేము పైకి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ లేదు, యాంకిల్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అన్నీ వచ్చాయి. 10 రోజులు స్నానం చేయకుండా అట్లే ఉండేవాళ్ళం. పైకి పోయినాక టెంట్లు వేసుకొని పడుకునేవాళ్ళం. మన నంద్యాల జిల్లా నుంచి 7 మంది CWSN పిల్లలు
ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళడము, అక్కడ వాళ్ళు ఒక అద్భుతమైన ఆనందాన్ని పొందడము నిజంగా వాళ్ళ జీవితంలో మరపురాని మధుర క్షణం అది. సో మన పిల్లలు ఇక్కడి నుంచి అలా వెళ్ళడము నిజంగా వాళ్ళ అదృష్టము. మరి మా పిల్లలుగా చెప్పుకోవడానికి కూడా మేము చాలా గర్వపడుతున్నాము. నిజంగా మన కలెక్టర్ మేడం గారు కూడా వీళ్ళందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచేటట్టుగా ఆమె ఆలోచనలు, ఆమె ప్రోద్బలం కూడా చాలా ఉంది. సో ఇంతటి మంచి కార్యక్రమాలు ఇంకా మరికొన్ని జరగాలని మనం కోరుకుంటూ, ఇట్లాంటి పిల్లలను మనం అందరం కూడా సానుభూతితో కాకుండా ఒక సహానుభూతితో అందరినీ కూడా మనం అర్థం చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళను కూడా మనం ఎప్పుడైతే ధైర్యాన్ని నింపగలమో, వీళ్ళకు కూడా మనము ఉండాము అన్న భావాన్ని కలిగించగలము, అప్పుడు వీళ్ళు జీవితంలో ఏదైనా సాధిస్తారు. ఎప్పుడు కూడా వీళ్ళకు తక్కువ అన్న భావన మనం కలిగించకూడదు. మేము కూడా అందరితో సమానమే, మేము కూడా దేనైనా సాధించగలము అన్న భావాన్ని మనం కలిగించాలి. ప్రతి విద్యార్థి విజేతగా నిలవడం ప్రతి తల్లిదండ్రులకి గర్వకారణం. విద్య అంటే కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే కాదు, అది ఒక కుటుంబం యొక్క కళ, కృషి మరియు ఆశల ప్రతిబింబం. అటువంటి ఆశలకు రెక్కలు ఇస్తూ నంద్యాలలోని బాలా అకాడమీ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అద్భుత మార్కులు సాధించిన విద్యార్థులను, వారి వెన్నంటే ఉండి ప్రోత్సహించిన తల్లిదండ్రులను బాలా అకాడమీ ఘనంగా గౌరవించింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవిలత మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిని ఒక విజేతగా తీర్చిదిద్దడమే కాకుండా వారికి విలువలతో కూడిన విద్యను అందించి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడమే మా పాఠశాల లక్ష్యం. ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల కష్టం మరియు తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తమ అనుభవాలను పంచుకుంటూ బాలా అకాడమీ అందించిన ప్రోత్సాహం మరువలేనిదని కొనియాడారు. ఈ విజయోత్సవం కేవలం ఒక వేడుకగా కాకుండా ప్రతి తల్లిదండ్రి త్యాగానికి దక్కిన గౌరవంగా నిలిచింది. నేను వెళ్ళేటప్పటికే చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. కాకపోతే 6 అంటే 6:30కి వస్తారు, 7 అంటే 7:30కి వస్తారు. ఈ రోజు మేము ఫోన్ చేసినప్పుడు పాపం అసలు ఎత్తారు, అసలు సమాధానమే చెప్పరు. ఒకసారి కట్ట వస్తారు, లేకుంటే లేదు లేదు మేడం మా ఇంటి ఎందుకు పడుతున్నారు, మా పిల్లలు చదివినంత చాలు, ఇవి కూడా విన్నాం. కానీ మీ అందరూ వదలరు అనే నమ్మకం మీకు, అవునా? ఏపీ ఎస్ఎస్సి ఫలితాల్లో బాలా అకాడమీ ఘన విజయాన్ని సాధించిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఈ రోజు సక్సెస్ మీట్ బాలా అకాడమీలో జరుగుతుంది. మాకు 81 పీపుల్ అపియర్ అయితే 61 పీపుల్ కి 500 అబౌవ్ రావటం చాలా సంతోషంగా ఉంది. సో ఇలా అందరి పేరెంట్స్ ని పిలిచి వారితో సంతోషం పంచుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్ మా స్కూల్లో విజేతగా ఈ రోజు నిర్ణయించాము. ఆ సంబరాలు మేము జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ప్రతి పేరెంట్ కి ఒక విజయగాథ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ కి ఒక విజయగాథ ఉంటుంది. ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంటే మా బాలా అకాడమీ నేపథ్యం. సో ప్రతి ఒక్క పేరెంట్ మాకు సహకరించారు, మా ఉపాధ్యాయులు మాకు సహకరించారు, అలాగే స్టూడెంట్స్ కూడా మంచి ర్యాంకుతో మెరిశారు. సో ఇలాంటి బహుమతిని మేము పేరెంట్ కి ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ముఖ్యంగా మ్యాథ్స్ లో 1400s రావటం చాలా సంతోషంగా ఉంది. సోషల్లో 1000s వచ్చాయి, తెలుగులో 500s, 99s అండ్ 98s అదర్ సబ్జెక్ట్స్ లో వచ్చాయి. సో మా స్టూడెంట్ 500 క్రాస్ అవ్వటం అంటే ఎక్కువ 75% ఆఫ్ ద క్లాస్ 500 సాధించడం మాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని బట్టి తెలుస్తోంది, ఒక ఇంటెలిజెంట్ పైనే, టాపర్స్ పైనే ఫోకస్ చేయడం కంటే కూడా క్లాస్ గ్రోత్ పైన, డెవలప్మెంట్ పైన మేము కాన్సన్ట్రేట్ చేసాం కాబట్టి ఈ రిజల్ట్స్ ని సాధించాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క టీచర్ కి, పేరెంట్ కి, విద్యార్థికి బాలా అకాడమీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మన షావిన్ మేడం, మహేశ్వరి మేడం, సుధా మేడం, బాబా సార్, ఖాసిం సార్ వీళ్ళందరూ టీచ్ చేసే స్టూడెంట్స్ కాదు, మన బాగోగులు చూసుకునే వాళ్ళు టీచర్స్. ఒక మదర్ ఫాదర్ లాగా మమ్మల్ని ట్రీట్ చేశారు. మ్యాథ్స్ సార్ ఒకసారి మ్యాథ్స్ సార్ అంటే భయం ఉండేది, కానీ ఇప్పుడు మ్యాథ్స్ సార్ అంటే నా ఫేవరెట్ టీచర్ అయ్యారు. ప్రతి టీచర్ కూడా ఒకసారి బయాలజీ డయాగ్రామ్స్ అంటే భయపడేవాడిని,
కానీ శ్రీలత మేడం నాకు దగ్గర ఉండి కూడా బయాలజీ డయాగ్రామ్స్ అనేది నేర్పించారు. అదే డయాగ్రామ్ నాకు ఎగ్జామ్స్ లో వచ్చింది. మన ప్రియాంక మేడం గారు కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నేను గవర్నమెంట్ టీచర్ సార్, ఆర్లగడ్డలో పనిచేస్తాను. నా టీచర్స్ నోళ్ళని విన్నాను సార్, బాలా అకాడమీ స్కూల్ సూపర్ స్కూల్ అని. ఆ మాట విన్న తర్వాత నేను నా బాబుకి 6th క్లాస్ నుంచి జాయిన్ చేసినాను సార్. చాలా సూపర్ మేడం, అక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా బాగా వస్తుంది, మీరు చేయండి అని నాకు సజెస్ట్ చేసినారు సార్ వాళ్ళు మేడం వాళ్ళు. వాళ్ళ సజెషన్ తీసుకొని నేను ఆలోచించి మా బాబుకి చెప్పినాను సార్. అల్లా దయ వల్ల 10th వరకు నా బాబులో డిసిప్లిన్, మంచి స్పీకింగ్ ఇంగ్లీషు, సబ్జెక్టు నాలెడ్జ్ అల్లా దయ వల్ల అన్ని బాగా వచ్చినాయి సార్. నేను మనస్ఫూర్తిగా మన ప్రిన్సిపల్ మేడం కి, అందరు టీచర్స్ కి పేరు పేరున సార్ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. నేను ఎస్ఎస్సి 10th ఎగ్జామ్స్ లో 581 మార్క్స్ సాధించగలిగాను. ఈ విజయానికి సాయం చేసిన మా తల్లిదండ్రులకు, మా పేరెంట్స్ కి, మా గురువులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఎస్పెషల్లీ మ్యాథ్స్ సార్ ప్రతి ఒక్క విషయంలో నాకు సహాయం చేశారు. నంద్యాల పట్టణంలో వేసవి వినోదం మొదలైంది. పట్టణంలోని ప్రముఖ ఎస్పీజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బిషప్ సంతోష్ ప్రసన్నరావు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వేసవి సెలవుల దృష్ట్యా నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రజలందరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచేలా ఇలాంటి భారీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా లండన్ బ్రిడ్జ్ తరహాలో నిర్మించిన ప్రవేశ ద్వారం పట్టణ వాసులను విశేషంగా ఆకట్టుకుంటోందని తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడి వింతలు, విశేషాలను చూడాలని వారు కోరారు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రభాకర్ను అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. నంద్యాల పట్టణంలో ఎస్పీజీ గ్రౌండ్ లో మరియు ఈ 2026వ వేసవి కాల సెలవులకు పిల్లలకును పెద్దలకును ఈ వేసవి కాల విశ్రాంతి తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక చక్కటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. లండన్ బ్రిడ్జ్ ని అక్కడ మనకు ప్రదర్శించడం జరిగింది. దాంట్లో నుంచి వస్తా ఉంటే నిజంగా లండన్ లో మేము ఉన్నామా అన్నటువంటి ఆలోచన కలుగుతా ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మేము యూకేలో ఉంటిమి, ఆ బ్రిడ్జ్ ని ఇక్కడ చూస్తా ఉన్నట్లుగా అనిపించింది. దీన్ని ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యమైనటువంటి ప్రభాకర్ గారికి నేను చాలా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. నంద్యాల పట్టణంలోని భక్తుల ఆరాధ్య దైవం టెక్కెలో వెలిసిన శ్రీ సుంకుల పరమేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నేడు భక్తి పార్వశంతో పులకించిపోయింది. ఆలయ చైర్మన్ రాములమ్మ తన భక్తిని చాటుకుంటూ అమ్మవారికి బంగారు ఆభరణాన్ని విరాళంగా సమర్పించారు. శనివారం ఆలయానికి చేరుకున్న రాములమ్మ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ బంగారు ఆభరణాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. గతంలోనూ అమ్మవారికి వెండి నగలను సమర్పించిన రాములమ్మ నేడు బంగారు ఆభరణం ఇవ్వడం ద్వారా తన ఉదారతను, దైవభక్తిని మరోసారి చాటుకున్నారు. శిల్పాకి టెక్కలు 10 మంది చూడనివా శ్రీ టెక్కే సుంకుల పరమేశ్వరి దేవస్థానము. ఈరోజు ఈ దేవస్థానానికి చైర్మన్ అయిన శ్రీ నూనె రాములమ్మ గారు పోయిన సంవత్సరము ఇంతకుముందే 45,000 వెండి ఆభరణాలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ₹1,00,000 ఖరీదైన బంగారు తాలిబొట్టు గొలుసు అమ్మవారికి రాములమ్మ గారు విరాళంగా ఇవ్వడం జరిగినది. ఆమె ఈరోజు కూడా చైర్మన్గానే ఈ దేవస్థానాన్ని కొనసాగుతున్నారు. వారికి, వాళ్ళ కుటుంబంకు, వాళ్ళ కొడుకులు సుబ్రహ్మణ్యము, గోవిందు, శ్రీనివాసులు
వారి కోడళ్ళు మనవళ్ళు అందరూ అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ దేవస్థానం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెక్కే దేవస్థానం చుంకులమ్మ గుడికి కిరాణంగా నేను ఇంతకుముందు సంవత్సరము ఎండి ఇచ్చినాను, అర్ధ కేజీ ఎండి ఇచ్చినాను, శూలము జడ చేపించి ఇచ్చినాను. ఇప్పుడు ఈ సంవత్సరము తాలిబొట్టు గొలుసు చేపించి ₹1,00,000 ఖరీదైంది. తాలిబొట్టు గొలుసు చేపించి అమ్మవారికి కిరాణంగా ఇచ్చినాను. ఆ తల్లి మేము అనుకునే కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ఆ తల్లికి లక్షణంగా చేసి ఇచ్చినాను. ఈ విధంగా మాకు లక్షణంగా నా కొడుకులను, కోడళ్లను, మనవళ్ళను, మనవరాళ్లను అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నా. శృంఖలా పరమేశ్వరి గుడి ఈ రోజు మేము ₹1,00,000 బంగారు గొలుసు తాలిబొట్టు గొలుసు చేసి ఇవ్వడం జరిగింది. మా అన్నదమ్ములు, మా అమ్మగారు అందరం కలిసి విధానంగా ఇస్తున్నాము. ₹1,00,000 గొలుసు. అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు మరియు ప్రజల భద్రతపై ట్రాఫిక్ సిఐ చాన్ బాషా కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా వేసవి కాలంలో మైనర్ల డ్రైవింగ్ మరియు ఇతర ప్రమాదాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. వేసవి సెలవుల నేపథ్యంలో మైనర్ పిల్లలు వాహనాలతో రోడ్లపైకి రావడం పట్ల నంద్యాల ట్రాఫిక్ సిఐ చాన్ బాషా ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని, ప్రమాదాలు జరిగితే పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వడమే కాకుండా తల్లిదండ్రులు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కేవలం ట్రాఫిక్ మాత్రమే కాకుండా వేసవిలో యువత ఈత కోసం చెరువులు, కుంటలు మరియు కాలువల వద్దకు వెళ్లి ప్రమాదాల బారిన పడకూడదని హితవు పలికారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎవరు నో పార్కింగ్ జోన్లలో వాహనాలను నిలుపరాదని సూచించారు. పట్టణంలో గంజాయి సేవించేవారు లేదా విక్రయించేవారి సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. క్రికెట్ లేదా ఇతర బెట్టింగ్లకు పాల్పడే వారి వివరాలు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను అత్యంత గోప్యంగా ఉంచుతామని సిఐ హామీ ఇచ్చారు. నంద్యాల అభివృద్ధి మరియు భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా 10th క్లాసు రిజల్ట్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి, అలాగే ప్రతి స్టూడెంట్ కూడా హాలిడేస్ వచ్చాయి. దయచేసి తల్లిదండ్రులు పిల్లలకు, మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వడం కానీ, స్కూటీలు, బైకులు ఏమైనా ఇచ్చినా కూడా యాక్సిడెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే మా ట్రాఫిక్ పోలీస్ శాఖ స్టాఫ్ ఎవరైనా కానీ మైనర్ పిల్లలు పట్టుకుంటే ఖచ్చితంగా ₹5,030 జరిమానా విధించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు తల్లిదండ్రులు మీ పిల్లలకు ఎంత చెప్పినా కూడా మీ పిల్లలు వినేదానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే యూత్ అలా తయారైపోతున్నారు. కాబట్టి దయచేసి మీ పిల్లలకు మీరే కొద్దిగా సంజాయించుకొని, రోడ్డు ప్రమాదాలు జరిగితే కాళ్ళకు చేతులకు రాడ్లు వేస్తారు. తర్వాత మా మాదిరి ఎస్ఐగా, సిఏగా, మా జిల్లా ఎస్పీ సార్ మాదిరి ఐపీఎస్గా ట్రైనింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది. రాడ్లు వేస్తున్న వాళ్ళకు ఎలిజిబుల్ కూడా కారు వాళ్ళు. దయచేసి మీరు మీ పిల్లల అంబిషన్ కోసము మీరు కొద్ది కట్టుదిట్టంగా బండి తాళాలు ఇవ్వకుండా మీ కంట్రోల్లో పెట్టుకోండి. అలాగే ఎక్కడైనా కానీ చెరువులు కానీ, కాలువలు కానీ, ఏదైనా చిన్న చిన్న హంద్రిని కాలువ కానీ ఉండే చోట పిల్లలు ఈతకు పోతారు. ఆ డెప్త్ తెలియకుండా ఇరుక్కొని చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు క్షోభ అనుభవించాల్సి వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.